చెప్పండి, నిన్న శ్రాద్ధ కర్మలో మీ తండ్రి గారికి ఏం పెట్టారు? పిండం. మీ తల్లి గర్భంలో మీరున్నప్పుడు మిమ్మల్ని ఏమన్నారు? పిండం. గలద్దాన గండం మిలద్భృంగ షండం చలచ్చారు శుండం జగత్రాణ శౌండం లసద్దంత కాండం విషద్భంగ చండం శివ ప్రేమ పిండం. తండ్రి శ్రాద్ధానికి పెట్టింది పిండమే, తల్లి గర్భంలో ఉన్నది పిండమే. అది సరే, మీరు పుట్టగానే మిమ్మల్ని ఏమన్నారు? ఇది తెలీదా? నవ్వుతూ ఇది తెలియదా? శిశువు. మీరు పెరుగుతుంటే బాలుడు. ఆ తర్వాత యువకుడు, వృద్ధుడు. కొన్నాళ్లకు మీరు పోతే మిమ్మల్నే శవం అంటారు కదా. ఏంటి అప్రస్తుత ఏమిటి అప్రస్తుత ప్రసంగం? ప్రస్తుతం అప్రస్తుతం అన్నీ ఒకటేనని మీతోనే చెప్పిస్తాను. చెప్పండి, మీ తండ్రి గారికి మీరేమవుతారు? కొడుకునవుతాను. మీ భార్యకు మీరేమవుతారు? భర్తను. మీకో బిడ్డ పుడితే ఏమిటయ్యా ఇది? చెప్పండి అయ్యా. తండ్రినవుతాను. ఆ బిడ్డకు పెళ్ళై మీ ఇంటికి ఒక కోడలు వస్తుంది కదా, తనకి మీరేమవుతారు? మావనవుతాను. తనకో బిడ్డ పుడితే తాతనవుతాను. హరే, ఆశ్చర్యంగా ఉందే. మీరే పిండమయ్యారు, బాలుడయ్యారు, కొడుకయ్యారు, భర్తయ్యారు, మామయ్యారు, తాతయ్యారు, శవమయ్యారు. ఒక మామూలు పిండమే ఇన్ని కాగలిగితే అండపిండ బ్రహ్మాండాలను సృష్టించి పోషించి లయం చేసే ఆ పరంజ్యోతి స్వరూపుడు, పరంధాముడు అయిన ఆ పరమాత్ముడు అన్నీ ఎందుకు కాకూడదో చెప్తారా?